సాయిబాబా ఆలయ హాల్లో ప్రతి గురువారం రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయి వైభవ కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి అన్నదాతల గురించి సవివరంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లకి సేవలు ఆలయ కమిటీ మెంబర్ బండ రామిరెడ్డి సదానంద్ పాల్గొన్నారు. ఈ రోజు అన్నదాన వితరణ చేయించారు. వడ్డన కార్యక్రమంలో కమిటీ మెంబర్లు వెంకటరమణ, చైర్మన్ గారి సతీమణి విశాలాక్షి కూడా వడ్డనలో పాల్గొని వడ్డన చేశారు. ఈ రోజు హరితలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టర్ భద్రాచారి, అన్నదాతలు ఎంఎస్ ఎం రాజకుమారస్వామి మరియు పార్టీ బండ్లక్ష్మి, ప్రధాన సుమన్ మరియు శిరీష, మనుమరాలు గాయత్రి శ్రీమాన్ వీరు అన్నదాతలుగా ఉదయం నుండి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాద వితరణ గావించి సాయిబాబా ఆలయ ఆశీస్సులు పొందారు. అన్నదాతల గురించి ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి గారు ఒకసారి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక నిమిషం మాట్లాడతారు. నమస్కారం భద్రయ్య గారు. నమస్కారం. ఈరోజు అన్నదాతలు ఇద్దరున్నారు. ఒకరు ఎంఎస్ఎన్ రాజు గారు మరియు కుమారస్వామి గారు, వారిద్దరూ కలిసి అన్నదానం జరిపించుకున్నారు ముఖ్యదాతలుగా. తర్వాత వారితో పాటు వాటిబండ లక్ష్మి గారి ఆరోగ్యం బాగోలేదని వారి తరఫున వారి కుమారులు ప్రసాద్, వారి భార్య సుమన్, వారి కుమారులు హరీష్ అండ్ శిరీష్ మరియు రెండవ కుమారుడు శశి, సుగంధ, గాయత్రి అండ్ సీమాన్ వీరందరూ కలిసి అన్నదానం జరిపించుకున్నారు. వీరు వాటిబండ వారి తరఫున ప్రసాదం తయారు చేయడం అయింది. స్వీట్ తీపి పదార్థం తయారు చేయడం అయింది. అందరికీ సంతృప్తిగా అందరూ తిని బాబా ఆశీస్సులు తీసుకొని మరీ వెళ్ళారు. ఈ ఎంఎస్ఎన్ రాజు గారు, కుమారస్వామి అన్నవారు మన వెనకాల ప్లాట్ నెంబర్ 11 కట్టిన బిల్డర్స్ వాళ్ళు. వారి తాలూకా విజయ్ కుమార్ గారు ఓనర్, వారు కూడా వచ్చి పాల్గొన్నారు. అందరూ సంతృప్తిగా భోజనం చేసి బాబా ప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులు తీసుకొని మరీ వెళ్ళారు. ఈ రోజు ఎంతమందికి అన్నం వితరణ సుమారు 500-600 వరకు వచ్చారు భద్రయ్య గారు. అందరికీ సంతృప్తిగా సరిపోయింది. బాగా సంతృప్తిగా భోజనం చేసి బాబా వారి ఆశీస్సులు తీసుకొని మరీ వెళ్ళి ఈ అవకాశం కల్పించి మాకు ఇచ్చినందుకు ఒక రిపోర్టర్గా అభినందనలు, ధన్యవాదాలు. తెలియజేస్తున్నాము. నేను మండలారెడ్డి గారు, మేమిద్దరం మేమిద్దరం కూడా ఎప్పుడు మీరు మమ్మల్ని వచ్చి వార్త చెప్పడం మేము చెప్పడం జరుగుతుంది. మా వార్తల్ని మీ మీడియా ద్వారా ప్రసారం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు భద్రయ్య గారు.